ప్రతి సంవత్సరము మార్చి 24వ తారీఖున వరల్డ్ టీబీ డేని ప్రపంచమంతటా కూడా సెలబ్రేట్ చేస్తారు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ వరల్డ్ టీబీ డే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. వరల్డ్ టీబీ డే మార్చి 24వ తారీఖున ఎందుకు జరుపుతారంటే, రాబర్ట్ కర్చ్ 1882లో ఈ టీబీ బ్యాసిల్లస్ని కనుక్కున్నారు. ఆ రోజున ఆ బ్యాసిల్లస్ని కనుక్కోవడం వల్ల అసలు టీబీ అనే జబ్బు ఈ మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాసిల్లస్ వలన వస్తుంది అని ఆ రోజు తెలియడం జరిగింది ప్రపంచానికి. అంతవరకు కూడా అసలు టీబీ ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో ప్రపంచానికి తెలియదు. కానీ అది బహుశా అంటే మూఢనమ్మకాలు ఉండడం వల్ల ఆ రోజుల్లో ఒక కర్స్ అంటే శాపాల వలన ఎవరికైనా కోపం వచ్చిందో, దేవుడికి కోపం వచ్చిందో, భూతాలు పట్టేయో ఆ రకంగా భావించి దాన్ని ఇచ్చేసేవారు. ఎప్పుడైతే రాబర్ట్ కోచ్ ఈ బ్యాసిల్లస్ని కనుక్కున్నాడో ఈ టీబీ గురించి సంచలనాత్మక సృష్టి అది. ఆ తర్వాత సుమారు 50 సంవత్సరాలు అంటే 1950 తర్వాత ట్రీట్మెంట్ మొదలయ్యిందనమాట. అంతవరకు కూడా ట్రీట్మెంట్ అనేది టీబీకి లేదు. ఆ మధ్యలో ఆ 50 years టీబీకి ట్రీట్మెంట్ అంటే చాలా క్రూడ్గా ఉండేది. ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, అన్ని రకాల ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకు కలగజేస్తున్నాము. ఇవి కాకుండా అసలు మొండి క్షయ వ్యాధిని గుర్తించడానికి కనీసం 10,000 ఖర్చు అవుతుంది ఒక పేషెంట్కి. అలాగే 20 ఫాలోఅప్ల దాకా ఒక పేషెంట్కి పడతాయి. ప్రతి పరీక్షకు 10,000 సుమారు ఖర్చు అవుతుంది. ఈ మొత్తం ఖర్చు అంతా కూడా గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పేషెంట్కు అందజేస్తుంది. ఒక పేషెంట్కు సుమారు 2 లక్షలు ఖర్చు అవుతుంది ట్రీట్మెంట్ లో. ఇదంతా కూడా RNTCP ఫ్రీగా బేర్ చేస్తుంది. ఇవి